హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్నో అపవాదులు, మరెన్నో అవమానాలు, ఎంతో అపకీర్తి అంటగట్టే ప్రయత్నాలు, శాపనార్థాలు, దుమ్మెత్తి పోయడాలు ఇవన్నీ చూశాం. నాగార్జున కన్వెన్షన్ కూల్చడంతో ఆరంభమైన హైడ్రా దూకుడు అక్రమార్కులను కలవరపెట్టింది. ఇదే క్రమంలో దూసుకుపోతున్న హైడ్రాను నిలువరించేందుకు అక్రమార్కులు దీనికి మరకలంటించారు. కాలక్రమంలో హైడ్రా చేస్తున్న చర్యలు ఏమిటి, అది భవిష్యత్ తరాలకు, పేద వర్గాలకు ఎలాంటి మేలు చేస్తుందనే విషయంలో మెల్లగా జనంలో క్లారిటీ రావడం స్టార్ట్ అయింది. అది బతుకమ్మ కుంటకు ప్రాణం పోసి పునరుజ్జీవం అందించడంతో పరిపూర్ణమైంది. ఒక్క బతుకమ్మ కుంట హైడ్రానెత్తిన వేల అక్షింతలను వేసింది, దీవించింది, ఆశీర్వదించింది. రాజకీయాలకు అతీతంగా పేద పెద్ద అని తారతమ్యం లేకుండా అంతా ఈ చర్యను కీర్తించారు. ఏ నోట విన్నా ఇదే మాట, అబ్బా బతుకమ్మ కుంట ఎంత బాగైంది, ఇది రేవంత్ రెడ్డి పుణ్యమే, ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది జనాలకు అని. అవును, ఇది చరిత్రే. కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధమై అన్యాక్రాంత కూరల్లో రూపురేఖలు కోల్పోయి ఉన్న బతుకమ్మ కుంటకు జీవం పోసింది హైడ్రా. ఓ కొత్త రూపునిచ్చింది, పాత రూపును జ్ఞప్తికి తెచ్చింది. ఇదంతా సులువు కాలేదు, దీనికి ఎన్నో ఆటంకాలు, అవన్నీ జయించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అవును, సీఎంతో పాటు ఆయన ఇప్పుడు హీరో. ఒకప్పుడు వీరిద్దరిపై ఓ మరక వేశారు, తిట్టించారు, శాపాలు పెట్టించారు. అవే నోళ్ళు ఇప్పుడు వీళ్ళని కీర్తిస్తున్నాయి, పొగుడుతున్నాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాయి. చేసే పని సరైనదైనప్పుడు, దాని లక్ష్యం పవిత్రమైనదప్పుడు కొంత సమయం పట్టొచ్చుగాక, తిట్లు పడుతుండొచ్చుగాక, వ్యతిరేకత వచ్చి పడుతుండొచ్చుగాక, కానీ అంతిమంగా కాలం పరిష్కారం చూపుతుంది, దాని విలువ తెలియజేస్తుంది, దాని ఫలాలు ఆనందాన్ని ఇస్తాయి. అప్పుడు కానీ అర్థం కాదు దానికి ఉన్న సంకల్ప బలం. హైడ్రా విషయంలో అదే జరిగింది. ఇకపై ఇది మరింత దూకుడుగా, ఉత్సాహంగా, జనాభాదంతో, సంఘం మద్దతుతో ముందుకు పోనుంది. సిటీ బంగారు భవిష్యత్తు నిర్మాణంలో కీలక భూమిక పోషించనుంది హైడ్రా.